చందమామ కథ ఎవరి ఫోటో వెయ్యాలి. హరిహరయ్యరు అనంతపురంలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఒక అరవ ప్లేడరు. ఆయన పూర్వకాలపు మనిషి. అనగా కట్టు బొట్టు జుట్టు మొదలైన వాటిల్లో పెద్దల ఆచారాలని అవలంబించేవాడన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్లేడరీ చేసి లక్షలు గడించిన పిలక మాత్రం మార్చలేదు. ఆయన ఉపనయనం నాడు అది ఎక్కడ ఎలా వెలిసిందో అదే మోస్తరుగా అదే చోటున శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ విధంగా తను పూర్వాచార పరాయణుడే ఉండడమే కాక కుటుంబంలో అందరూ తన ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని ఆయన ఉద్దేశం. అయ్యరుకి 15 ఏళ్ల వయస్సువాడు వైద్యనాథన్ అనే కుమారుడున్నాడు. వైద్యనాథన్ చాలా తెలివైనవాడు. 5వ ఫారం చదువుతున్నాడు. అన్నిట్లోనూ ఎప్పుడూ అతనికే ఫస్ట్ మార్క్ వచ్చేది. ఇందుకు అందరూ వైద్యనాథన్ని మెచ్చుకునేవాళ్ళు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కాలమానాన్ని బట్టి క్లాస్లో విద్యార్థులంతా క్రాఫింగులు ఉంచుకుంటే వైద్యనాథన్ మాత్రం తన తండ్రి ఆజ్ఞను అనుసరించి చలిమిడి గుండుతోనూ మధ్యని వంకాయ ముచ్చుక వంటి 2 అంగుళాల పిలకతోనూ స్కూల్కి తయారయ్యేవాడు. ఇది చూసి తోటి పిల్లలంతా వాడిని ఆక్షేపించి ఉడికిస్తూ ఉండేవారు. ఎవరేమన్నా తనను కాదన్నట్టుగా దులిపేసుకుని వైద్యనాథన్ తన దారిన తను పొయ్యేవాడు. అంతేకాని వాళ్ళతో తగులాడడం ఎన్నడూ లేదు. నిజానికి అతని ఓరిమికి ఎంతైనా మెచ్చుకోవచ్చు. కానీ ఒక రోజున తనకు ప్రాణ స్నేహితుడు, ఎన్నడూ తనని ఆక్షేపించి ఎరగనివాడు అయిన రామిరెడ్డి మాట వచ్చి పోరా పిలక అనేశాడు. మనసు నొచ్చేటటువంటి ఈ మాట మరొకరెవరైనా అన్నట్టయితే వైద్యనాథన్ లెక్క చేయకపోను. కానీ రెడ్డి నోటి వెంట ఇటువంటి మాట రావటం వైద్యనాథన్ సహించలేకపోయాడు. అందుచేత క్రమంగా ఇద్దరి మధ్యన జగడం రగులుకుంది. వైద్యనాథన్ సత్తువ కొద్ది 2 గుద్దులు గుద్ది ఇక అక్కడ నిలవక పరుగుచ్చుకున్నాడు. సరే కాని ఎక్కడికి పోతావులే, ఈ మాట కనపడకపోతావా, నీ పిలక ఎగరగొట్టి చేతిలో పెట్టకపోతానా అంటూ సవాల్ చేస్తూ రామిరెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతలో బడికి సెలవులిచ్చారు. తల్లిదండ్రులతో కూడా రామిరెడ్డి బంధువుల ఇంటికి ప్రయాణం అయ్యాడు. వారు తెల్లవారుజామున వచ్చే ప్యాసింజర్కి ప్రయాణం పెట్టుకొని స్టేషన్కి చేరుకున్నారు. రైలు వచ్చింది. రామిరెడ్డి సామాను పెట్టుకునే ఒక బల్లా మీదకి గెంతి మెల్లిగా బిచానా పరిచి కాళ్ళు చాచుకుని దర్జాగా పడుకున్నాడు. పడుకున్న కొంచెం సేపటికి అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. ఆ నిద్రలోనే రామిరెడ్డి హఠాత్తుగా లేచి కూర్చొని రైలు ఆపే గొలుసుని గట్టిగా చేతపుచ్చుకొని ఈ మాట ఎక్కడికి పోతావురా బడవా, ఉండు పిలక ఊడగొట్టి చేతిలో పెడతానంటూ పళ్ళు బిగించాడు. అతను ఇలా గొలుసు పట్టుకొని వేలాడటంతోనే రైలు బండి టక్కున ఆగిపోయింది. రామిరెడ్డి ఆడే ఈ మాటలు వాళ్ళకెవరికి అర్థం కాలేదు. ఈ లోపల గార్డు, డ్రైవరు, పోలీసులు, కొందరు రైల్వే ఉద్యోగస్తులు బిలబిలమంటూ పెట్టెలోకి వచ్చారు. ఎవరు గొలుసులాగింది అంటూ వారు ప్రశ్నించేసరికి ఏమీ తోచక రామిరెడ్డి తల్లిదండ్రులు కంగారు పడచొచ్చారు. అప్పటికీ గొలుసు చేతిలోనే పట్టుకొని కూర్చుని ఉన్న రామిరెడ్డికి ఈ సందడి వల్ల మెలకు వచ్చింది కాబోలు. నాన్న, ఇదేం స్టేషన్ అని అడిగాడు. రెడ్డి తండ్రికి కుమారుడి మాటలు అర్థం కానే లేదు. ఎందుకురా నాయనా ఆ గొలుసు పట్టుకొని లాగావు, ఈ మాటలేమిటి, ఏమన్నా కలగాని వచ్చిందా అంటూ మళ్ళీ అడిగాడు. రామిరెడ్డి తన చేతిలో అది వైద్యనాథన్ పిలకే అనుకుంటున్నాడు. కానీ అది రైలు బండిని ఆపే గొలుసు అని తనకే తెలియదు. కొంతసేపటికి అతను స్థిమితపడి బాగా తెలివిలో పడటం కనిపెట్టి సంగతి సందర్భాలన్నీ మెల్లిగా అడిగారు తల్లిదండ్రులు. తనకు వచ్చిన కలను గురించి రామిరెడ్డి పూసగుచ్చినట్టుగా చెప్పాడు. అమ్మా, హరిహరయ్య గారి కొడుకు వైద్యనాథన్కి నాకు దెబ్బలాటొచ్చింది. పోరా పిలక అన్నాను. వాడు ఉడుక్కుని నన్ను 2 గుద్దులు గుద్ది పారిపోయాడు. ఇప్పుడు వాడు నాకు కలలో కనిపించాడు. వాడి పిలక కూడా నా చేతిలో ఇరుక్కుంది. అటువంటప్పుడు పిలక ఊడలాగి వాడి చేతిలో పెడతాను కానీ చేతకాని దద్దమ్మలాగా ఊరుకుంటానా మరి అన్నాడు. ఈ కథ విని ఆ వచ్చిన ఉద్యోగస్తులు, ప్రయాణికులు అందరూ పక్కపక్క నవ్వసాగారు. అప్పుడు గార్డు రామిరెడ్డిని సరిగా కూర్చోమని చెప్పి అతని ఫోటో తీయబోయాడు. ఇదెందుకు అని రెడ్డి తల్లిదండ్రులు హడలిపోయారు. ఫోటో తీయడం పూర్తి కాగానే గార్డు ఇలా చెప్పాడు. ఇప్పటికి మనందరం అదృష్టవంతులం.
రైలు ఇంకొక 20 గజాలు పోయి ఉంటే బోల్తా కొట్టి ప్రమాదం కలిగేది. అక్కడి పట్టాలు లాగేసి ఎవరో గండి కొట్టారు. కారణం ఏమైతేనేమి, గొలుసులాగి ఈ చిన్నవాడు రామిరెడ్డి గండం తప్పించి మనల్నందర్నీ రక్షించాడు. అతనికి కల రావటం, ఇలా జరగటం అంతా దైవికమే. పరమేశ్వరుని లీలలు మనకు అర్థం కావు. ఈ రైలు ఆపినందుకు మరొకప్పుడైతే నిబంధనల ప్రకారం రామిరెడ్డికి 50 రూపాయలు జరిమానా విధించి ఉందురు. కానీ ఈ సమయంలో రామిరెడ్డి వల్ల మనకు కలిగిన మహోపకారానికి గాను అతనికి 2 50లు పైగా 16 మొత్తం 116లు బహుమానంగా ఇస్తున్నాం. అంతేకాక ప్రాణభిక్ష పెట్టిన పసిబాలుడు అనే శీర్షికతో అతని ఫోటో ఇప్పుడే పత్రికలన్నింటికీ పంపిస్తున్నాను అని చెప్పేసరికి అక్కడి ప్రయాణికులు అందరూ నా తండ్రే నా నాయనే అంటూ రామిరెడ్డిని చేరదీసి ముద్దులు ఇవ్వజొచ్చారు. మరునాడు రామిరెడ్డి చరిత్ర ఫోటోతో సహా పెద్ద పెద్ద అక్షరాలతో అన్ని పత్రికలలోనూ పడింది. సెలవులు ముగిసి బడి తెరవగానే రామిరెడ్డి స్కూలుకి వచ్చాడు. ఇదివరకే పత్రికలో చూసి ఉండటం చేత స్కూల్లోని మేస్టార్లు పిల్లలందరూ రెడ్డిని చుట్టేసి అతని అదృష్టానికి అనేక విధాలు అభినందించారు. ఇంతలో వైద్యనాథను వచ్చాడు. ఒరే రామం, నీకు కోపం తెప్పించింది, కలలో ప్రత్యక్షమైంది, చివరకు నీ కీర్తికి కారణమైంది నా పిల్లకే కదట్రా. మరి నా ఫోటో వేయక మధ్యలో నీ ఫోటో వేశారేమిట్రా పత్రికల్లో అన్నాడు నవ్వుతూ. అతనితో పాటు అందరూ నవ్వారు. పాఠాలైపోయాక రెడ్డి వైద్యనాథను చట్టాపట్టాలేసుకొని ఆటలకు పోయారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.